శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7569823211. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2025 ఫిబ్రవరి 13 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. మేషరాశి వారి యొక్క ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. అనుకూల కాలం నడుస్తోంది. ఏ పని మొదలుపెట్టినా లాభం ఉంది. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుతో ముగుస్తాయి. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. మీరు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విజయం దక్కుతుంది. కీర్తి పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మనస్తాపం కలిగించే సంఘటనలున్నాయి. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్త పడటం మంచిది. శుభకార్యాలకి ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: దాహంతో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేయండి. మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.